కేఎస్ ప్రసాద్ గారు, అసలు నాయకులే ఇలా ఉంటే యథానారా తథానేత అన్నట్టుగా ఉంది పరిస్థితి. సింపుల్ సార్, ఆవు గట్టును మేస్తే దూడలు సేలో మేది కదా, అంతే. సేమ్ వీళ్ళకి కూడా అంతే సార్. వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ కింద ఉన్నారండి. దే ఆర్ టోటల్లీ ఫ్రస్ట్రేటెడ్. నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అన్నది వాళ్ళ జీవితంలో చూడలేదు. అండ్ అకౌంటబిలిటీ, ముఖ్యంగా ఎక్స్చెక్కర్కి ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ చెప్పింది ఒకే ఒక ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డిది. అదేంటంటే వాళ్ళకి ఇప్పటికి కూడా దాని మీద అసలు అవగాహన పూర్తిగా కోల్పోయి ఆ నిస్సహాయ స్థితిలో పూర్తిగా ఫ్రస్ట్రేషన్ స్పీక్స్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళు హ్యూమిలియేషన్ స్టార్ట్ చేశారు. ఇందాక నాగార్జున యాదవ్ చెప్తుంది దాని కంటిన్యూషను. శ్రీహరి గారు ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ పచ్చల్లోడ్ యూనివర్సిటీ నుంచి, జర్నలిజం యూనివర్సిటీ నుంచి. నేను ఆ పేరు కూడా ఎత్తాను, ఎందుకంటే నాకు అంత అసహ్యం. ఎందుకు అసహ్యం అంటే నిజాన్ని యాక్సెప్ట్ చేయలేని దౌర్భాగ్యం ఉంటుంది ఆ కెరసనలోడికిను ఆ పచ్చల్లోడికి. ఒకటి, తండ్రి చేసిన అప్పులకి నాకు సంబంధం లేని చెప్పినోడికి విలువలు విశ్వసనీయత. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీహరి బీసీ అన్న విషయం వాళ్ళ నాగార్జున యాదవ్ చెప్పేదాకా నిజంగా నాకు కూడా తెలియదు. నాకు మా పూడి తిరుపతిరావు గారు తెలుసు. అక్కడ ఉత్తరాంధ్రలో ఒక వంగపండు గారు, ఒక మాన్బోర్డు శ్రీశ్రీ గారు, ఆ కళానికి గలానికి ఉన్న పవర్లు తెలిసిన వాళ్ళం మేము. నేను అక్కడ చదువుకుని వచ్చినోడిని. నాకు ఉత్తరాంధ్ర శ్రీనివాస్ అని ఒకడు ఉన్నాడు, నా యూనివర్సిటీ జూనియర్. అతను రాతలు ఉంటాయి సార్, పిచ్చి లేచిపోతుంది. అతను కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక డైహెడ్ ఫ్యాన్. నేను ఇవాళ చెప్తున్నాను, ఒక అంశాన్ని మనసా వాచా కర్మ అనుకుంటాను కానీ రాయలేరు. అవును, అది జర్నలిస్ట్కి ఒక ఇది. మీరు ఎప్పుడైనా చూడండి, మీ డిబేట్లు ఇంటికి వెళ్ళి చూసుకోండి, మీరు తన్మయత్వంతో చేస్తారు. ఆ తన్మయత్వంతో చేసే దగ్గర ఏమవుతుందంటే ఆ నిమిషానికి ఆ 1 hour యూ విల్ బీ ఇన్ ట్రాన్స్. ఆ ట్రాన్స్ ఏంటి, ప్రజలకి ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనిపిస్తుంది. అలాగే జర్నలిస్ట్ కూడా ఒక పెన్ను తీసుకుని రాస్తుంటే వాడు రాతతో సమాజం ప్రభావితం అవ్వాలనుకుంటాడు. నేను ఎప్పుడు ఒక ఉపాధ్యాయుడిని జర్నలిస్ట్ని ఒకే విధంగా పోలుస్తా. ఎట్లా? విలువలు విశ్వసనీయత అంటే ఏంటో తెలియని స్టేజ్లో ఆ విలువలు విశ్వసనీయత గురించి చెప్పేవాడు మహానుభావుడు ఉపాధ్యాయుడు. తర్వాత సమాజ హితంలో విలువలు విశ్వసనీయతని ఈ విధంగా చేయాలని చెప్పేవాడు జర్నలిస్ట్. ఇది ఎప్పుడైతే ఓ శ్రీహరి దగ్గర చూసిన తర్వాత ఆ స్కూల్ నుంచి బయటకు వస్తే తట్టుకోలేని బ్యాచ్ ఎవరంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తయారు చేస్తారంటే కుల ప్రాతిపదిక మీద. ఇప్పుడు ఇక్కడ కృష్ణారెడ్డి దగ్గర ఉన్నాడు, కుల ప్రాతిపదిక మీద జర్నలిజం డిగ్రీ అందుకున్నాడు. ఒరిజినల్గా డిగ్రీ కూడా లేదు. మీకు అర్థమవుతుందా? కుల ప్రాతిపదిక డిగ్రీ లేకుండా జర్నలిజం పట్టా చేసుకుని ఎలగబెట్టేస్తున్నాడు వల్ల. అలాంటి వాళ్ళు వెసెస్ ఒక పెన్నుకి ఆయన ఒక బ్రహ్మాండమైన మాట చెప్పాడు, ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ టు ఏ జర్నలిస్ట్. అంటే సమాజాన్ని ప్రభావితం చేసిన వాడికి ఆ ఎడిటోరియల్ ఎవడో మనకు తెలియదు, ఎవరు రాశారో ఆ పేరు మాత్రమే తెలుస్తుంది, కానీ అతను ఎప్పుడు మొహం కానీ చూపించడు. ఇవాళ భగవంతుడు శ్రీహరికి ఎలాంటి అవకాశం ఇచ్చాడు చూడండి, నెగిటివ్ నుంచి పాజిటివిటీని చూపించాడు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుందంటే తనకి జరిగిన అప్లిఫ్ట్మెంట్. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇందాక నారాయణ ఏం చెప్పాడు, కుల ప్రాతిపదిక మీద సైకిల్ తొక్కినా సరే జోరికేసింది కృష్ణాలు అమ్ముకున్నాడు కన్నా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులం కూడా కదా శ్రీహరిది. ఓ బీసీ వాడికి నిజంగా బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశానికి చెంపపెట్టి సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారు? తన వాడికి ఇచ్చారు. ఈయన బీసీకి ఒక అప్లిఫ్ట్మెంట్ ఇచ్చి చూపించాడు. అది అంతకెందుకు బీసీ ప్రాతిపదిక మీద ఆల్మోస్ట్ ఎంపీ టికెట్ దాకా వెళ్ళలేదు నాగార్జున యాదవ్. రైట్. సో ఇవన్నీ గమనించుకుంటే ఒక పార్టీని నమ్ముకుని ఒక పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఒక నాయకుడు చూసే దృక్పథం, నాయకుడు చూసే కోణం కులమతాలకు అతీతంగా చూస్తాడు. ఇది బేసిక్ తెలియకుండా నీ దగ్గర నువ్వు తయారు చేసిన ఒక వజ్రం పొదునేంటో, ఆ వజ్రం వచ్చే ఆ కాంతి కిరణాలు ఎలా ఉంటాయో కూడా తెలియకుండా నీ కలం రాసిందంటే బికాస్ యువర్ అ నాన్ జర్నలిస్ట్, యువర్ అ ప్రొవోక్డ్. ఒక సిచ్యువేషన్కి ప్రొవోక్ అయ్యి ఒక ప్రాప్తం కోసం అరువులు చాచే ఒక దౌర్భాగ్యం బ్యాచ్ మీ ఇద్దరు పచ్చళ్ళమ్ముకున్నాడు కిరసనాడు కాబట్టి ఆ దిక్కుమాల రాతలు రాయగలిగారు. ఎందుకంటే అమ్మ పుట్టినీళ్ళు మేనమామ కెరికన్నట్టు శ్రీహరి గురించి తెలియకుండానే ఆ రాసినోడు అతనికి తెలియకపోవచ్చు, కిరణ్కి తెలియకపోవచ్చు. నేను అందుకే అమ్మ పుట్టినీళ్ళు మేనమామకు తెలుస్తుంది అన్నట్టు ఒక పూర్వపరం తెలియకుండా రాసుకున్నా ఒకరి గురించి రాసే ముందు ఆ పెన్ను సామర్థ్యం ఏంటి, ఆ పెన్ను యొక్క ఔన్నత్యం ఏంటి, ఆ పెన్ను యొక్క డెలివరీస్ ఏంటి, జర్నలిజం పాలిటీ విశ్వసనీయత ఎలా ఉంటుందో, ఏది పడితే అడ్డం చేస్తా దాన్ని ప్రొవోక్ చేసుకుంటూ ముందుకెళ్ళేవాడు నిజమైన జర్నలిస్ట్ అయితే కాదు. రైట్. నాగార్జున గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్తాను ఇప్పుడు మీ బతుక్కి మీరు డిజిటల్ మీడియాని మీ దగ్గరే తప్పేళ్ళ కొట్టుకున్న ఆ దిక్కుమాల హెడ్డింగ్లు కంపేర్ చేసుకోండి, ఎక్కడైనా జర్నలిస్ట్ విలువలు పాటిస్తున్నారో లేదు. రైట్. ఇంతకన్నా ఇంకా నేను సమాధానం చెప్పను. నాగార్జున గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పోస్ట్ ఎవరో పెట్టారని దానికి సంబంధం లేని శ్రీహరి గారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారే పోస్టులు పెట్టారు, నేను చూపిస్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారే పెడుతున్నారు పోస్టులు.
గతంలో పెట్టినవి చూపించానుగా. అవును సార్, మేము చెప్పేది ఏంటంటే సార్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుంచి 24 కాలంలో అసలు మాకు చాలా మంది సలహాలు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు అని మాకెవరు కూడా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పుల్ని దాటి అరెస్ట్ చేయొచ్చని ఎవరు సలహాలు ఇవ్వలేదు సార్. ఇంతమంది ఉన్నారు, పిఎస్ఆర్ రాజనీల్ గారు, లేకపోతే వీరందరూ చెప్తున్నటువంటి వైపీఎస్ అధికారులు, పివి సునీల్ గారు, జాషువా గారు మాకెప్పుడు చెప్పరు ఇటువంటి గొప్ప సలహాలు మాకివ్వలా. కానీ పాపం వాళ్ళందరినీ ఆడిపోసుకుంటున్నారు వైపీఎస్ అధికారులు. కానీ శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వీటిని దాటి మీరు అలా చేయండి, ఎవరైనా చెప్పినా కూడా, ఎవరైనా రాజకీయంగా ఏమైనా మాట్లాడినా కూడా వాటెవరిని వదిలేదు, వాడి మీద కేసు పెట్టండి, ఇవన్నీ మాకెవరు సలహాలు ఇవ్వలా. కానీ మా సలహాదారుల పట్ల, మా గురించి, మా పైన విషం చిమ్ముతారు. కానీ మీకు ఇప్పుడు ఎవరెవరు సలహాలు ఇస్తున్నారో వారందరూ మీరేమి అసలు ఏమి దిగులు పడద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు రామరాజ్యం చూశారు, కాకపోతే కాస్త ఈసారి కొంచెం కొత్తగా సకల జగన్నాటక సూత్రధారైనటువంటి శ్రీకృష్ణుడి పరిపాలన చూస్తారు. ఇప్పటిదాకా మీరు రావణ సంహారమే చూశారు, ఈసారి కురుక్షేత్ర యుద్ధం చూస్తారు. మీరేం చెప్పొద్దు. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో, దాంతోపాటు ఒక హ్యూమన్ రైట్స్ మెంబర్తో, ఏసీబీ డీజీ వన్ ఆఫ్ ద మెంబర్తో ఏదైనా ఖచ్చితంగా ఒక లా అండ్ ఆర్డర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరిని ఈ ఎంక్వైరీలో కూర్చోబెడతాం. చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, నారా లోకేష్ గారు కాదు, ఎవరైనా సరే ఈ 2024 నుంచి 29 మధ్య కాలంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల ప్రజాస్వామ్యానికి దిగమింగి ఎవరైతే తమ కార్యకలాపాలు చేశారో వారందరికీ ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వకపోతే మేమందరం లావ్ అయిపోతాం. మీరు దాంట్లో మాత్రం ఏమి ఇబ్బందులు పడద్దు. కాకపోతే మేమేం చెప్తున్నామంటే ఈరోజు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాదు సార్, కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తున్నామంటే లోకేష్ గారికి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తాం సార్, ఈ రోజుకి మీ అఫీషియల్ లెక్కల ప్రకారం 2650 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల కేసులు పెట్టారు. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతులందరిపైన కేసులు పెట్టారు. పాపం మా శ్రీహరన్ ఒక్కడే మిస్ అవ్వలేదు అనుకుంటే పాపం మా శ్రీహరన్ కూడా ఎత్తారు. ఇంతమంది మీద కేసులు పెట్టినా, ఇన్ని రిమాండ్లు పెట్టినా, ఇన్ని అరెస్టులు చేసినా ఒక్కడైనా సరే అమ్మో నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడను అని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మీకు మద్దతుగా నిలబడో లేకపోతే మీకు భయపడో మేము మాట్లాడకుండా ఎవడన్నా ఒక్కనన్నా ఆపగలిగావా? 2 ఏళ్ళు అయింది, ఒక్కరినన్నా ఆపగలిగావా? ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. నీకు నచ్చినట్టు నువ్వు పరిష్కరించుకో, నీకు నచ్చిన కేసులన్నీ నువ్వు పెట్టుకో, సెక్షన్స్ అన్ని పెట్టుకో, ఎవరు కూడా నీకు భయపడరు. నువ్వు అసలు ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే సార్ ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే నాగార్జున యాదవ్ మీద కేసు పెట్టారు, కారుమూరు వెంకటరెడ్డి మీద కేసు పెట్టారు, పుత్తా శివశంకర్ మీద కేసు పెట్టారు, శ్రీహరి మీద కేసు పెట్టారు. ఇక ఎవరి మీదన్నా కేసు పెట్టకపోతే వాడు సరిగ్గా పనిచేయట్లేదని ఫీల్ అవుతున్నారేమో. కేసు పెట్టకపోతే పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించాలా? చంద్రబాబు నాయుడు గారు కేసు పెడితేనే నేను బాగా పనిచేసినట్టు అయిపోయేటట్టు, ఓకే నా మీద ఇంకా కేసు పెట్టలేదంటే నేను యాక్టివ్ గా లేనట్టని ఇప్పుడు మా మధ్య పోటీ వచ్చి మేము కేసు పెట్టేటువంటి పరిస్థితికి రాండి అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాం సార్. కాబట్టి మాకంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరేం లేదు, మీరు కేసు పెడితే మేము ఇంకొంత హై వోల్టేజ్ తో పెరిగే వాళ్ళమే కానీ తగ్గే వాళ్ళమేం కాదు.